అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. పితృవాక్య పాలన. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఉన్నతమైన ఆదర్శం కోసమే నువ్వు ఇలా శ్రమపడుతూ ఉండవచ్చు, కానీ ఆదర్శాలను నిలబెట్టుకునే దక్షత కూడా ఉండాలి. లేని పక్షంలో పితృవాక్య పాలన చెయ్యలేకపోయిన శేఖరుడిలాగే నాశనమైపోతావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. శేఖరుడు అనే విదేహ రాజ్యంలో ఉన్న ఒక ఉన్నతోద్యోగి కొడుకు. అతని తండ్రి పేరు వైశాఖుడు. వైశాఖుడికిలాగే విదేహరాజుకు కూడా ఒక్కడే కొడుకు. అతని పేరు విజయుడు. విజయుడు శేఖరుడు ఆ బాల్య స్నేహితులు. ఒకే గురువు వద్ద విద్యలు నేర్చి ఒకే తండ్రి పిల్లల్లాగా పెరిగారు. విజయుడు రాజు కాబోయేవాడైనప్పటికీ శేఖరుణ్ణి తనతో సమానంగా చూసుకునేవాడు. శేఖరుడి తండ్రి వైశాఖుడు మరణశయ్య మీద ఉండి తన కొడుకును రహస్యంగా పిలిచి, నాయనా, నువ్వు నీ తండ్రి రుణం తీర్చుకోవాలంటే నాది ఒక చిన్న కోరిక తీర్చాలి. తీర్చుతానని మాట ఇవ్వగలవా అని అడిగాడు. తప్పక తీర్చుతాను. పితృవాక్య పరిపాలన చెయ్యనివాడు కొడుకే కాదు. మీ కోరిక చెప్పండి అన్నాడు శేఖరుడు. విదేహ రాజవంశాన్ని నిర్మూలించు అన్నాడు వైశాఖుడు. శేఖరుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు. తన తండ్రి అలాంటి కోరిక కలిగి ఉండటం స్వామిద్రోహము, రాజద్రోహమును. తన చేతి మీదుగా తన మిత్రుణ్ణి విజయుణ్ణి చంపటం మిత్రద్రోహం. అదేమిటి నాన్న, అలాంటి కోరికకు కారణం ఏదో ఉండాలి కదా అన్నాడు శేఖరుడు. విదేహరాజు నాకు యజమాని అయితే కావచ్చును, కానీ నన్ను నిండు కొలువులో ఒకసారి అవమానించాడు. అవకాశం దొరికినప్పుడల్లా నా పైన కఠిన చర్యలు తీసుకున్నాడు. ఈ రాజవంశం అంతమైతేనే కానీ నా ఆత్మకు శాంతి ఉండదు. మాట తప్పని వాడివైతే నా ఆఖరి కోరిక తీర్చుతానని నువ్వు ప్రమాణం చేస్తే కానీ నేను నిశ్చింతగా చావను అన్నాడు వైశాఖుడు. తండ్రి చివరి కోరిక తీర్చుతానని శేఖరుడు ప్రమాణం చేశాడు. వైశాఖుడు తృప్తిగా చిరునవ్వు నవ్వి ప్రాణాలు వదిలాడు. తండ్రి పోగానే శేఖరుడికి రాజు కొలువులో తండ్రి ఉద్యోగం దొరికింది. అదే సమయంలో విదేహరాజు తన కొడుకైన విజయుడికి రాజ్యభారం అప్పగించాడు. ఇప్పుడు శేఖరుడు తన కింద నౌకరు అయినప్పటికీ విజయుడు అతన్ని మిత్రుడుగానే చూస్తూ వేటకు వెళ్ళినా వాహ్యాళికి వెళ్ళినా శేఖరుణ్ణి తన వెంట తీసుకుపోతూనే ఉన్నాడు. దివాణం దాటితే వాళ్ళు యజమాని నౌకరులా కాక ఆప్తమిత్రులల్లేనే ఉంటున్నారు. ఈ విషయంలో విజయుడు మారకపోయినా శేఖరుడు క్రమంగా మారాడు. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తాను రాజవంశాన్ని నిర్మూలించాలి. అందుకు విజయుణ్ణి చంపితే చాలు. రాజుకు వేరే సంతానం లేదు, కలిగే అవకాశం కూడా లేదు. అందుచేత విజయుణ్ణి చంపటానికి శేఖరుడు తన మనసును సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఒకసారి విజయుడు వేటకు బయలుదేరుతూ శేఖరుణ్ణి తనతో కూడా తీసుకువెళ్ళాడు. అడవిలో ఒక సమయంలో స్నేహితులిద్దరూ భటులకు దూరమయ్యారు. శేఖరుడు కత్తితో విజయుణ్ణి వెన్నులో పొడవబోతుండగా భటులు అటుగా వచ్చారు. శేఖరుడి ప్రయత్నం కొనసాగలేదు. మరోసారి స్నేహితులిద్దరూ నగరం వెలుపల కొండ మీదకు వ్యాహ్యాళికి వెళ్ళారు. అది చాలా అందమైన ప్రదేశం. కొండ అవతల ఒక చక్కని లోయ ఉంది. లోయవైపు కొండ నిటారుగా ఉండటం చేత లోయలోకి దిగటానికి లేదు, కానీ కొండ అంచున నిలబడి లోయ అంతా కలయ చూసి ఆనందించవచ్చు.
స్నేహితులిద్దరూ ఆ కొండ అంచున చాలాసార్లు నిలబడి లోయను చూసి ఆనందించారు. ఈసారి విజయుణ్ణి శేఖరుడు ఆ కొండ అంచుకు తీసుకుపోయాడు. అక్కడి నుంచి విజయుణ్ణి లోయలోకి తోసేస్తే శవం కూడా గుర్తుపట్టడానికి ఉండదు. లోయను చూడటంలో విజయుడు నిమగ్నుడై ఉన్నాడనుకుని శేఖరుడు అతన్ని లోయలోకి తోయబోయాడు. విజయుడు వెనక్కి చూసి, ఇది చాలా ప్రమాదమైన చోటు, కిందికి పోదాం పద అన్నాడు శేఖరుడితో. క్రిందికి దిగిన స్నేహితులు ఒక రాతి బండ మీద కూర్చున్నారు. విజయుడు శేఖరుడితో, నాకు నిన్న రాత్రి చెడ్డ కల వచ్చింది అన్నాడు. ఏమిటా చెడ్డ కల అని శేఖరుడు అడిగాడు. నువ్వు నన్ను కత్తితో పొడిచావట. నేను ప్రాణం విడుస్తూ నీ పేరే ఉచ్చరిస్తూ నీ కళ్ళల్లోకి చూశానట. మన వంటి గాఢ స్నేహితుల మధ్య ఇలాంటి సంఘటన ఊహించటానికే వీలులేదు కదా అన్నాడు విజయుడు. శేఖరుడికి నోటమాట రాలేదు. అతని ముఖం రక్తహీనం కావటం గమనించి, నువ్వు నన్ను కొంతకాలంగా చంపటానికి చూస్తున్నావు. నా వల్ల నీకేం ద్రోహం జరిగింది? దాపరికం లేకుండా చెప్పు అన్నాడు విజయుడు. గత్యంతరం లేక శేఖరుడు తాను తన తండ్రికి ఆఖరి క్షణంలో ఇచ్చిన మాట గురించి విజయుడికి చెప్పాడు. అంతా విని విజయుడు, నువ్వు శ్రీరాముడిలాగా పితృవాక్య పాలన నిర్ణయించుకోవడం మెచ్చదగినదే. నన్ను నీ కత్తితో సంహరించి నీ తండ్రి రుణం తీర్చుకో అన్నాడు. అన్నాడే చాలునన్నట్లు శేఖరుడు కత్తి దూశాడు. కానీ అదే క్షణంలో విజయుడు కూడా తన కత్తి చూసి అతన్ని ఎదుర్కొన్నాడు. శేఖరుడు విస్తుపోయాడు. విజయుడు మందహాసం చేసి, మరేం లేదు శేఖరా, నువ్వు నన్ను ఇలా చంపేస్తే నీకు హత్య చేసిన పాపము, నాకు నరకము కలుగుతాయి. ఇద్దరం వీరోచితంగా పోరాడి చచ్చిపోతే వీరస్వర్గం లభిస్తుంది అన్నాడు. ఇద్దరూ కత్తి యుద్ధం చేశారు. విజయుడి ధాటికి శేఖరుడు తట్టుకోలేకపోయాడు. అతని చేతి కత్తి విరిగిపోయింది. అతన్ని ఒక్క తోపుతో కింద పడవేసి, విజయుడు, పితృవాక్య పాలన చెయ్యలేకపోయావు, కానీ వీరస్వర్గం అలంకరించు అంటూ ఒక్క వేటుతో శేఖరుడి తల నరికేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయుడు తన ఆప్తమిత్రుణ్ణి చంపటం అన్యాయం కాదా? శేఖరుడు మామూలు హంతకుడు కాదు. అతను ఒక ఆదర్శం కొరకు విజయుణ్ణి చంపాలనుకున్నాడు. అలాంటి వాణ్ణి కారాగృహంలో పెట్టవచ్చు, దేశం నుంచి వెళ్ళగొట్టవచ్చు. విజయుడు అతన్ని ఎందుకు చంపాడు? శేఖరుడు తనను చంపబోయాడన్న కసితోనా, లేక అతని పట్ల తనకు నిజమైన స్నేహభావం లేకనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పితృవాక్య పాలన కోసమైన శేఖరుడు తలపెట్టినది విజయుడి హత్య. కానీ విజయుడు ద్వంద్వయుద్ధంలో శేఖరుడు తనను చంపే అవకాశం ఇచ్చాడు. విజయుణ్ణి యుద్ధంలో చంపే శక్తి శేఖరుడికి లేకపోయింది. పితృవాక్య పరిపాలన అన్నది ఒక్కటే మనిషికి మహత్తరమైన ఆశయం కాదు. కృతజ్ఞత, రాజభక్తి, స్నేహధర్మము లాంటి అనేక గొప్ప ఆశయాలు మనిషికి ఉన్నాయి. మనిషికి గల ఆశయాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు హీనమైన ఆశయాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన ఆశయాన్ని మనిషి చేపట్టాలి. శేఖరుడి విషయంలో పితృవాక్య పాలన చాలా హీనమైన, క్షుద్రమైన ఆశయం. శేఖరుడి తండ్రి క్షుద్రుడు, రాజు ఉదారుడు కనుకనే అతను ఎన్నో తప్పులు చేసినా కొలువులో నుంచి తొలగించలేదు. అయినా రాజు అతన్ని నిండు సభలో అవమానించాడంటేను, అనేకసార్లు కఠిన చర్యలు తీసుకున్నాడంటేను శేఖరుడి తండ్రి తన పని నిర్వర్తించటంలో అసమర్థుడై ఉండాలి. శేఖరుడు కూడా క్షుద్రుడిలాగే ప్రవర్తించాడనాలి. తన తండ్రి తన తుది కోరికకు కారణాలు చెప్పినప్పుడు తండ్రి కోరిక నెరవేర్చనవసరం లేదని నిర్ణయించుకొని
ఆ మాట తండ్రికి చెప్పి ఉండవచ్చు. అతను అలా చెయ్యలేదు. విజయుడు తన కల చెప్పినప్పుడు శేఖరుడు తన తప్పు తెలుసుకొని విజయుడి కాళ్ల మీద పడి ఉండవచ్చు. అలానూ చెయ్యలేదు. విజయుడు తనను చంపమన్నప్పుడు శేఖరుడు కత్తి దూయటం కన్నా పరమ నీచమైన పని ఇంకొకటి ఉండదు. అలాంటి వాడి మరణం గురించి విచారించనవసరం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.